మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈ రోజు దార కళ్యాణి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్ కేటాయింపులో మధ్యతరగతి ప్రజలకు సంతోషాన్ని ఇచ్చే విధంగా ఆదాయ పన్ను పరిమితి 12 లక్షలకు పెంచడానికి దేశవ్యాప్తంగా మధ్యతరగతి కుటుంబాలు స్వాగతిస్తున్నాయి. అంతేకాకుండా ఈ బడ్జెట్ దేశ అభివృద్ధిలో ముందుకు వెళ్లే విధంగా అమలు పరిచిన నిర్మలా సీతారామన్ కు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పట్న అధ్యక్షురాలు దార కళ్యాణి, అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్లు మాట్లాడుతూ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 140 కోట్ల ప్రజలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ లక్షల మంది లేదా మధ్యతరగతి ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఉపయోగకరమైన 12 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీ కల్పిస్తూ అలాగే ఎంఎస్ఎంఈ పెద్దపీట వేస్తూ పేద మధ్యతరగతి వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగకరమైన ఈ బడ్జెట్ ను పురస్కరించుకుని ప్రియతమ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి పాలాభిషేకం నిర్వహించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొన్న బడ్జెట్ సమావేశాలలో మధ్యతరగతి కుటుంబాలకి 12 లక్షల ఆదాయం పన్ను పరిమితిని పెంచిన సందర్భంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలకి ఆసరాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మధ్యతరగతి కుటుంబాలన్నీ కలిసి స్వాగతిస్తున్నారు. అలాగే ఎంఎస్ఎంఈకి కూడా పెద్దపీట వేసింది ఈ బడ్జెట్ సమావేశాలలో. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు భారతదేశంలో ఉన్న 140 కోట్ల పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఆమోదకరంగా ఉంది. ఈ విషయంలో చిన్న చితక పనిచేసుకునే వారే కాదు, ఉద్యోగం చేసుకునే ఉద్యోగస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అనేది ఏదైతే ఉందో దీంతో లక్షల మంది ఉద్యోగులకు కావచ్చు, మధ్యతరగతి వ్యాపారస్తులకు కావచ్చు ఉపయోగకరమైన ఈ బడ్జెటు. మరియు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో ముఖ్యంగా తెలియజేసేది ఏంటి అంటే ఎంఎస్ఎంఈ మీ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎవరైతే పెట్టుకుందామని అనుకుంటున్నారో వారికి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఎటువంటి లేకుండా లోన్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైంది. పేద మధ్యతరగతి ప్రజలు ఎంతోమంది వ్యాపారస్తులుగా ఎదుగుతారు. ఇంత మంచి బడ్జెట్ను చూసి నరేంద్ర మోడీ గారికి ప్రపంచమే మెచ్చుకునే నాయకుడిని ఇవాళ నరేంద్ర మోడీ గారికి జనాలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేయాలో అర్థం కాక, వాళ్ళు వ్యతిరేకించాలో సమర్థించాలో అర్థం కాక వాళ్ళు ఈ బడ్జెట్లో బాగలేదు అని చెప్పి ఏదో చేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారి బిచ్చి బొమ్మలు కొన్ని జాలలో కాలబెడుతున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో మీరు ఏదైతే స్కీములు ఉన్నాయో అవిటిని వెంటనే ప్రజలకు అందజేసే విధంగా చూడండి. మీరు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని